ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. మాస్టర్ జ్యోతిష్యానికి స్వాగతం. మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు చెప్పబోయే అంశము డబ్బులు అప్పుగా ఇవ్వటం, హామీలు ఉండటం, వాస్తు జ్యోతిష్యాలు. పుణ్యానికి పోతే పాపం ఎదిరిందని డబ్బులు అప్పుగా ఇచ్చి ఆ డబ్బులు వసూలు చేసుకోలేక శత్రుత్వాలు పెంచుకునే పరిస్థితి చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది కోట్లు అప్పులు ఇచ్చినా డబ్బులు వెనక్కి వస్తాయి వడ్డీతో సహా. మరి కొంతమంది ఇచ్చిన డబ్బులు నష్టపోతారు. హామీలు ఇచ్చి షూరిటీలు ఇచ్చి అనవసరమైన ఈ చిక్కులు ఇరుక్కొని అప్పుల పాలవుతారు. కాబట్టి వ్యక్తిగత జాతకంలో షష్ఠ స్థానం, అష్టమ స్థానం, వ్యయస్థానం, నాగదోషం, లగ్నానికి 6, 8, 12 కనెక్షన్స్, ఇంట్లో దక్షిణ నైరుతి దోషాలు, ఆగ్నేయ దోషాలు, పంచభూత అసమతుల్యం, వ్యక్తిగతంగా చూసుకుంటే మూలాధార చక్రం బ్లాక్ అవడం, వీటన్నిటిని బట్టి ఈ పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇటువంటి వాటిలో వెళ్తే ముందుగా ఇవన్నీ పరిశీలింపజేసుకుని తగిన పరిష్కారాలు తీసుకోవడం